ప్రశాంతతకు చిహ్నంగా విరాజిల్లుతోంది. ఒకనాడు ఎర్రదెబ్బగా పేరు పొంది నేడు బౌద్ధరామంగా ప్రసిద్ధి చెందిన ముచ్చుగూడెం బౌద్ధ క్షేత్రంపై ప్రత్యేక కథనం. పంతొమ్మిది 1984లో పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో ప్రస్తుతం ఉన్న బౌద్ధ క్షేత్రం వెలుగులోకొచ్చింది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో టోలమీ అనే చరిత్రకారుడు రచించిన భూగోళ చరిత్ర గ్రంథంలో పేర్కొన్న నెల్సిండా పట్టణమే నేటి నెలకొండపల్లిగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ బౌద్ధ క్షేత్రం చరిత్ర పర్యాటకులకు అర్థమయ్యేలా పురావస్తు శాఖ అధికారులు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు. ఎప్పుడు సందర్శనకొచ్చినా గైడ్లపై ఆధారపడకుండా పర్యాటకులు చూసి బౌద్ధ క్షేత్రం చరిత్ర తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొంత నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి బాలసముద్రం చెరువుని డెవలప్ చేసి బోట్ షికారు ఏర్పాటు చేసి కట్టను కూడా ఇంకా రేజ్ చేసి బోట్ షికారు ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వచ్చి బౌద్ధ స్తూపాన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో విడుదల చేసిన ₹126,00,000 అభివృద్ధి పనులు చేపట్టారు. బౌద్ధ స్తూపంతో పాటు ఫెన్సింగ్, పార్కు ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరో 50 లక్షలతో మరింత కొత్త రూపు తెచ్చేందుకు పనులు చేపడుతోంది. దక్షిణ భారతదేశంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ క్షేత్రాన్ని చూసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ బౌద్ధ స్తూపానికి పర్యాటకులు సందర్శకులు ఎక్కువ వస్తుంటారు. ప్రముఖుల ఏర్పాట్లు, విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి అందులో ఒకటి ఇక్కడ నాణ్యాలు, విగ్రహాలు అలాంటివన్నిటిని ఇక్కడ భద్రపరిచి ఇక్కడే మళ్ళీ స్థానికంగా మంచి ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండటంతో విహారయాత్రలకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల బొమ్మలు ఆకట్టుకునేలా ఉండటంతో సెలవు రోజుల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చే చిన్నారులతో సందడిగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ఈ క్షేత్రం అభివృద్ధికి మరిన్ని నిధులు విడుదల చేస్తే నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.